లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో న్యూ అప్డేటెడ్ గ్లామర్ 125 ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో కన్నా ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్స్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది మన ఛానల్ ఉంది. ఆ వీడియో చూడాలనుకుంటే వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అౌట్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో ఏంటంటే ఈ గ్లామర్ 125 పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ అన్ని టెస్ట్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఈ బైక్ ని తీసుకోవాలా వద్దా అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ అప్డేటెడ్ 2024 గ్లామర్ 125 లో మనకి ఫస్ట్ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫ్రంట్ హెడ్ లైట్ అనేది చేంజ్ అయింది. ప్రజెంట్ దీంట్లో మనకి కింద ప్రొజెక్టర్స్ వస్తున్నాయి, పైన రిఫ్లెక్టర్ ఉంది. ఇది డిఆర్ఎల్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే లేవు, హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే హజార్ స్విచ్ అనేది ఇచ్చారు. అండ్ మిగతా అప్డేట్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మీరు స్విచెస్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ స్విచెస్ మనకి చేంజ్ చేశారు. ఎక్స్ట్రాక్ 2.0 ఉంది కదా స్ప్లెండర్, దాంట్లో ఉన్న స్విచెస్ ఇచ్చారు. ఇది హజార్ స్విచ్ అండ్ ఇంజన్ కిల్ స్విచ్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ I3S బటన్ కూడా చేంజ్ చేశారు. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ డిజిటల్ స్పీడ్ కన్సోల్ అయితే ఉంది. I3S ఆన్ ఉంది కాబట్టి దీంట్లో I3S లోగో అయితే చూపిస్తుంది. అండ్ ఈ బైక్ ని మనం రైడ్ చేసి బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఈ బైక్ పైన కూర్చొని సీట్ అయితే ఎలా ఉందనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ పైన కూర్చోగానే బైక్ అయితే అంత వెయిట్ ఏం లేదు, 122 kgs వెయిట్ ఉంది, 796 mm ఉంది. లైక్ మీ హైట్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" అయితే ఉంటుంది. నాకైతే ఈజీగా కాళ్ళు అయితే కింద అందుతున్నాయి. అండ్ ఇది సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి హ్యాండిల్ బార్ స్ట్రైట్ అయితే ఉంది, అప్రైట్ సిట్టింగ్ పోస్చర్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో లైట్ అయితే ఆఫ్ చేస్తాను. సో క్లచ్ కూడా లైట్ సైడ్ అని ఉంది. ఒకసారి మీకు పర్ఫార్మెన్స్ కూడా అన్ని చూపిస్తాను. దీంట్లో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఒక్కోసారి ఫాల్స్ న్యూట్రల్ అవుతుంది. కొత్త బండి కదా, ఫస్ట్ సర్వీస్ తర్వాత మనకి గేర్ బాక్స్ కూడా స్మూత్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. సో ఫస్ట్ గేర్, సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పవర్ అనేది డీసెంట్ ఉంది, టార్క్ కూడా డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. లైక్ మీరు 60-70 వరకు వెళ్ళినా కూడా వైబ్రేషన్స్ అయితే లేవు. లైక్ 80 తర్వాత అయితే వైబ్రేషన్స్ వస్తాయి డెఫినెట్ గా. ఎందుకంటే నేను ఓల్డ్ గ్లామర్ కూడా చాలా సార్లు నడిపాను, మా ఫ్యామిలీలో చాలా మంది దగ్గర గ్లామర్ అయితే ఉంది. సో 80 స్పీడ్ దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, బిలో 80 అయితే వైబ్రేషన్స్ అయితే లేవు. మీరు 5th గేర్ లో లో స్పీడ్స్ మెయింటైన్ చేసినా కానీ లిటిల్ థ్రాటిల్ ఇచ్చినా వెళ్ళిపోతుంది, చూడొచ్చు మీరు. సో 5th గేర్ లోనే మూవ్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, గ్రౌండ్ క్లియరెన్స్ తాకుతుందా లేదు, తాకలేదు. గేర్ షిఫ్ట్స్ నాకు కొద్దిగా లిటిల్ బిట్ హార్డర్ సైడ్ లో ఉన్నాయి. ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో కొత్త స్విచెస్, ఇవి ఎక్స్ట్రా 2.0 లో ఉన్నాయి కదా సేమ్ స్విచెస్. అండ్ కమ్యూటర్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఒక బైక్ లో హజార్ స్విచ్ అనేది దీంట్లోనే ఇచ్చారు. హజార్ స్విచ్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. స్విచెస్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. అండ్ హారన్ గురించి మాట్లాడితే హారన్ కూడా డీసెంట్ ఉంది. ఒకసారి మిరర్స్ అయితే సెట్ చేస్తాను. అండ్ ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ ఇది. దీంట్లో నైట్ టైం కానీ డేలో కానీ విజిబిలిటీ పరంగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ సన్ లైట్ లో నడుపుతున్నాను, మీకు విజిబిలిటీ అనేది ఐడియా వచ్చింది అనుకుంటా. దీంట్లోనే ఫ్యూల్ మీటర్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, అండ్ ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో మిగతా ఫీచర్స్ అన్ని కూడా మీకు స్పెసిఫికేషన్ వీడియోలో చెప్పాను. USB Type A ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఇక్కడ. ఆన్ ది వేలో మీరు ఛార్జ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఒక మొబైల్ మౌంట్ పెట్టుకున్నా కానీ ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి మీకు బ్రేక్స్ అనేది చూపిస్తాను ఎలా ఉందో. లైక్ స్పీడ్ ఆఫ్ 50-60 అనుకోండి. ఇది స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ ఉంది. ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ ఓకే ఉంది. డిస్క్ వేరియంట్ తీసుకుంటే బెటర్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. కంబైన్ గా యూజ్ చేస్తే బ్రేకింగ్ బాగుంది, కానీ ఓన్లీ ఫ్రంట్ యూజ్ చేస్తే ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కావాల్సింది ఫ్రంట్ బ్రేక్ లో. మీకు మళ్ళీ ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను. సో హార్డ్ గా ప్రెస్ చేస్తే కనుక బ్రేకింగ్ బైట్ బాగుంది. ఒకసారి రియర్ బ్రేక్ కూడా చూద్దాం. ఇక్కడ రియర్ బ్రేక్ అనేది ఇంకొద్దిగా బెటర్ గా చేస్తుంటే బాగుండేది. రియర్ బ్రేక్ అనేది కూడా లూజ్ ఉంది, కొద్దిగా టైట్ చేయించలేదు నేను. కాబట్టి రియర్ బ్రేక్ కూడా కొద్దిగా టైట్ చేస్తే బ్రేకింగ్ కూడా బాగుంటుంది రియర్ది.
మీరు ఒకవేళ కంబైన్ గా యూజ్ చేస్తే కనుక బెటర్ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది మీకు కవర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చూస్తాను, ఒకసారి యాక్సిలేటర్ పెంచుతాను. అరౌండ్ 50-60 స్పీడ్ అనుకోండి, స్పీడోమీటర్ డిస్కనెక్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు 2 బ్రేక్స్ అనేది ప్రెస్ చేస్తాను. 2 బ్రేక్స్ అనేది ప్రెస్ చేస్తే బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది బాగుంది. అండ్ సస్పెన్షన్ కంఫర్ట్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. ఫ్రంట్ ఏంటంటే లిటిల్ స్టిఫ్ ఉంది, మరీ అంత అన్కంఫర్టబుల్ అనిపించదు, మీకు లిటిల్ బిట్ స్టిఫర్ అయితే ఉంది. అండ్ ప్రజెంట్ 5th గేర్ లో ఉన్నాను. సో లో స్పీడ్స్ మొత్తం లో చేస్తాను యాక్సిలేటర్. నాకింగ్ అయితే అవ్వట్లేదు. థ్రాటిల్ ఇచ్చి చూద్దాం. ఓకే, బాగానే పుల్ చేస్తుంది 5th గేర్ లో కూడా. ఇక్కడ నుంచి ఒకసారి యూటర్న్ చేద్దాం, టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూపిస్తాను. ఆగండి అన్న, బకెట్ లో వాటర్ పడిపోతుంది. సో యూటర్న్ చేద్దాం. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది, మీరు లీన్ చేసి కూడా టర్న్ చేయొచ్చు. అండ్ బైక్ లో పవర్ బాగుంది, అసలు మీకు పవర్ లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. సో ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను నేను. లైక్ 80 స్పీడ్ అనుకుంటా, 80-90 అనుకుంటా, ఐడియా లేదు ఎందుకంటే డిస్కనెక్ట్ ఉంది కాబట్టి. లైట్ గా బజినెస్ అనేది ఇక్కడ వస్తుంది. హ్యాండిల్ బార్ ఫుట్ పెగ్స్ దగ్గర లైట్ బజినెస్ అయితే ఉంది. అది ప్రతి ఒక్క బైక్ లో మీరు 90 తర్వాత డెఫినెట్ గా వస్తాయి. లైక్ మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ, లైక్ కంప్యూటర్ సెగ్మెంట్ లో చెప్తున్నాను నేను, 125cc 100cc అలాంటి బైక్స్ లో మనం 90 అబౌట్ దాటమంటే డెఫినెట్ గా వైబ్రేషన్స్ అనేది ఉంటుంది, కామన్ అది. సో ఈ ఐటీఎస్ టెక్నాలజీ వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు లైక్ సిటీలో ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారు, ఎప్పుడైనా సిగ్నల్ పడింది, సిగ్నల్ దగ్గర ఒక 60 సెకండ్స్ మీరు ఆగాలి. అట్లాంటప్పుడు బైక్ అనేది న్యూట్రల్ చేసి వదిలేస్తే ఒక 3 to 5 సెకండ్స్ లో ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే క్లచ్ పట్టుకుంటే సరిపోతుంది. క్లచ్ పట్టుకుంటే బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళిపోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని నన్ను అడిగితే, ఇప్పుడు మీరు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు బైక్ స్టార్ట్ ఉంచితే ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అదే మీరు న్యూట్రల్లో పెట్టేస్తే 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా బైక్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే లిటిల్ బిట్ ఫ్యూల్ సేవ్ అయినా కూడా మీకు మైలేజ్ లో డెఫినెట్ గా తేడా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఫ్యూల్ వల్ల కూడా మీకు మైలేజ్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి బెటర్ మైలేజ్ కోసం ఐటీఎస్ టెక్నాలజీ అయితే ప్రతి ఒక్క హీరో బైక్స్ లో యూజ్ చేస్తారు. యూజ్ చేసిన వాళ్ళు మీ రెస్పాన్స్ ఏంటో నాకు కింద కామెంట్ లో చెప్పండి. 2024 లో మరి గ్లామర్ తీసుకోవాలా అని నన్ను అడిగితే డెఫినెట్ గా మీరు కన్సిడర్ చేయొచ్చు. గ్లామర్ ఓజీ అంటే ఏంటంటే ఒరిజినల్. సో పాత మనకు గ్లామర్ ఏదైతే ఉందో ఒక 3-4 years బ్యాక్ 5 years బ్యాక్ గ్లామర్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ లో ఈ గ్లామర్ ని మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే రీలాంచ్ చేశారు. దాని తర్వాత ఈ 2024 లో కొన్ని అప్డేట్స్ అనేవి మిస్ అయ్యాయి. లైక్ ఎల్ఈడి హెడ్ లైట్ కానీ, హ్యాజార్డ్ స్విచెస్ క్వాలిటీ కొద్దిగా బెటర్ చేయాల్సింది. సో ఇవన్నీ కూడా బెటర్ చేసి మనకు ఈ అప్డేట్ లో తీసుకొచ్చారు. కాబట్టి నైట్ టైం లో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా హాలజన్ తో కంపేర్ చేస్తే ఈ ప్రొజెక్టర్ సెటప్ అనేది విజిబిలిటీ బెటర్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, లైక్ 3 minutes 4 minutes వీడియో పెట్టాను మేజర్ అప్డేట్స్ గురించి ఈ బైక్ లో. ఫస్ట్ లుక్ అనుకోండి, ఫస్ట్ లుక్ వీడియో లాంటిది. దాంట్లో చాలా మంది కామెంట్ చేశారు గ్లామర్ తీసుకోవాలా అంటే డెఫినెట్ గా గ్లామర్ తీసుకోవచ్చు. గ్లామర్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంది, చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే BS6 బైక్స్ సెన్సర్స్ కదా అని అంటున్నారు. సెన్సర్స్ వల్లనే మనకు బెటర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఓల్డ్ BS4 వెహికల్స్ లో మనకు ఏ ప్రాబ్లం వచ్చినా తెలిసేది కాదు. దీంట్లో ఏంటంటే ఏ సెన్సార్ లో కానీ దేంట్లో ప్రాబ్లం ఉన్నా మనకు ఈజీగా ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాల్ ఫంక్షన్ లైట్ కంటిన్యూస్ గా మీకు రన్ అవుతుంది అని అంటే మీకు అప్పుడు అర్థం చేసుకోవాలా ఈ బైక్ లో ఏదో ప్రాబ్లం ఉంది. సో అప్పుడు మీరు డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి మెకానిక్ చెప్తే OBD పోర్ట్ కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఏ సెన్సార్ ప్రాబ్లం ఉందో ఏది ఉందో మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇంజన్ లైఫ్ కూడా మీకు లాంగ్ టర్మ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేది తొందరగా రెక్టిఫై అయిపోయినాయి కదా, మీకు ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో అది ఒక మేజర్. అండ్ ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వల్ల కూడా మీకు మైలేజ్ అనేది డెఫినెట్ గా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మనకు యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది. మీరు నడిపే స్పీడ్ బట్టి మీకు ఎంత మైలేజ్ రావాలా, మీరు ఎట్లా థ్రాటిల్ ఇస్తున్నారు దాన్ని బట్టి మైలేజ్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి ట్రాఫిక్ లో కూడా మనం ఈజీగా మెన్యూవర్ చేసుకోవచ్చు. గేర్ షిఫ్ట్స్ అనేది లిటిల్ బిట్ మనకి హార్డర్ సైడ్ లో ఉన్నాయి, మరీ హార్డ్ లేదు. ఫస్ట్ సర్వీస్ తర్వాత అయితే అనుకుంటున్నా. సో ఇలాంటి చిన్న పాట్ హోల్స్ లో కూడా ఈ పాట్ హోల్స్ ఏంటంటే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకు తెలుస్తుంది.
అండ్ ఈ ట్రాఫిక్ లో మెనివరింగ్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. మీకు ఒకసారి ఇక్కడ నుంచి కింది నుంచి తీసుకుంటాను బండిని. సో సస్పెన్షన్ అయితే మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. అక్కడ ఏంటంటే మనకి లూజ్ గ్రావెల్ లాంటిది ఉంటుంది, సో అక్కడ స్కిడ్ కూడా అవ్వలేదు. ఫ్రంట్ మనకి 80/100 అండ్ రియర్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్, బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంకా బెటర్ రెస్పాన్స్ కావాలనుకుంటే దీనికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఓవర్టేక్ చేయాలన్నా కూడా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ ఈ బైక్ ని SP125 తో కూడా కంపేర్ చేస్తున్నారు. SP125 కూడా బెటర్ బైక్, ఆ బైక్ కూడా మీకు రికమెండ్ చేస్తాను. హోండా బైక్స్ అన్ని కూడా మీకు తెలిసిందే కదా, లాంగ్ టర్మ్ రిలయబుల్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. అది మీకు ఎప్పటి నుంచో తెలుసు, హోండా బైక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ SP125 తో కంపేర్ చేస్తే ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా మీకు రెండు బైక్స్ ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి. మైలేజ్ పరంగా కూడా ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. మీరు ఒకవేళ గ్లామర్ ఫ్యాన్ బాయ్ అండి 2024 అప్డేటెడ్ గ్లామర్ తీసుకుందాం అనుకుంటే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను అనుకుంటా. సో 1,08,000 రూపీస్ ఆన్ రోడ్ ఆదిలాబాద్ అయితే ఉంది. మీరు ఉండే ప్లేస్ బట్టి ప్రైజెస్ అనేది ఒక 2,000 ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. ఆదిలాబాద్ లో మనకి ప్రజెంట్ దసరా ఫెస్టివల్ నడుస్తుంది కదా, దసరా ఫెస్టివల్ కి చాలా మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈ బైక్ అనేది చంద్ర హీరో ఆదిలాబాద్ నుంచి అయితే తీసుకొని వచ్చాను. సో మీకు బైక్ తీసుకోవాలనుకుంటే చంద్ర హీరో ఆదిలాబాద్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ షోరూమ్ కూడా చూపిస్తాను. సో ఇది హీరో చంద్ర, మీకు షోరూమ్ ని క్లియర్ గా చూపిస్తాను. సో చంద్ర హీరో ఆదిలాబాద్ బిసైడ్ మనకి బజాజ్ షోరూమ్ అయితే ఉంటుంది. దసరాకి మనకి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు బైక్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ అప్ టు 15,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే ఉంది. డైరెక్ట్ వచ్చి తీసుకున్నా కానీ అప్ టు 3,000 క్యాష్ బ్యాక్ అయితే ఉంది ప్రతి ఒక్క వెహికల్ పైన. సో బైక్ కూడా నేను షోరూమ్ దగ్గర ఇచ్చేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై బాయ్.